హలో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు రథసప్తమి కనుక అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. ఫస్ట్ అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇది నాకు నిన్న ఈవినింగ్ వచ్చింది పార్సిల్ అనేది. సో ఈవినింగ్ ఎందుకులే అన్బాక్స్ చేయటం అని చెప్పేసి, ఈరోజు రథసప్తమి కదని చెప్పేసి ఈరోజు ఓపెన్ చేద్దాం మంచిది అని చెప్పేసి చిన్న సెంటిమెంట్తో ఈరోజు అనేది ఓపెన్ చేయడం జరిగింది. సో అది మీకు ఫుల్ డీటెయిల్స్, ఎక్కడ తీసుకున్నాను, ఎంతకు తీసుకున్నాను, ఎలా ఆర్డర్ పెట్టుకున్నాను, ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు చెప్పేస్తాను. ఫస్ట్ అయితే ఓంతో స్టార్ట్ చేసేద్దాం. ఏదైనా ఒక మంచి పని చేసేటప్పుడు దేవుని తలుచుకొని చేయాలి కదా. సో అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే ఓం అనేది రాసేస్తున్నాను, పసుపు కుంకుమ కలిపేసి. ఇది బ్రదర్ కంపెనీ అండి. బ్రదర్ కంపెనీలో నేను తీసుకున్న ఎలక్ట్రికల్ మిషన్ అనమాట. సో నాకు ఇందులో ఏమేమి ఇచ్చారో కూడా మీకు ఫుల్గా చూపిస్తాను. ఒకసారి అయితే వీడియో చూసాయండి ఫుల్గా. తీసుకోవడం అయితే నేను ఈవినింగ్ తీసుకున్నాను, కానీ నేను నైట్ అంతా నాకైతే నిద్ర పట్టలేదు. ఇప్పుడు పొద్దున్న అవుతుందా, ఇప్పుడు ఓపెన్ చేసేద్దామా అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉన్నా. సరిగా పడుకోలేదు కూడా. ఓపెన్ చేయగానే నాకు ఇక్కడ ఒక పేపర్ అయితే కనిపించింది. అది నా డీటెయిల్స్, ఇంకేమీ కాదు. ఇది అమెజాన్ తరపు వల్ల ఏదో స్లిప్ పంపించారు. దీని గురించి అయితే ఫుల్గా చదవలేదు. సో తర్వాత చదువుదామని చెప్పేసి పైకి అలా చూసేసి పక్కనైతే పడేసాను. సో నెక్స్ట్ ఓపెన్ చేయంగానే బ్రదర్ కంపెనీది లోగో వచ్చేసింది. JA20 అనమాట. మిషన్ పేరు వచ్చేసి బ్రదర్ JA20 షూయింగ్ మిషన్. ఇది ఎలక్ట్రికల్ షూయింగ్ మిషన్ అనమాట. సో లైట్ వెయిట్ ఉంది, చాలా అంటే చాలా. మీకు ఓపెన్ చేసిన తర్వాత ఒకసారి చూపిస్తాను. సో ఫస్ట్ అయితే వీడియో అయితే చూసేయండి. దీంట్లో ఎన్ని స్టిచెస్ ఉన్నాయి అనేది కూడా చూపిస్తాను. దీంట్లో పెద్దగా ఏం స్టిచెస్ లేవు, జస్ట్ 4 స్టిచెస్ మాత్రమే ఉన్నాయి. మీకు వీడియోలో చూపిస్తాను. వర్క్ ఎలా అవుతుంది అని అంటే ఓకే, గుడ్, ఆల్ గుడ్ అనమాట. దీనికి చిన్న కిట్స్ కూడా ఇచ్చారు, అవి కూడా మీకు చూపిస్తాను. సో ఓపెన్ చేయగానే గూటిలో దాక్కున్న పక్షి పిల్లల లోపలే ఉందన్నమాట. సో ఓపెన్ చేయంగానే వా అనిపించింది నాకైతే. సో దీని వర్క్స్ కూడా మీకు చూపిస్తాను. దీని ప్రైస్ కూడా ఎంత పడిందంటే 7,980 ప్లస్ ఎంతో పడింది. అయితే ఇది నేను ఆన్లైన్ పేమెంట్ చేసేసాను. సో ఓకే, బయటకైతే తీసేసాం. ఇక్కడ నాకు మా మేడం హెల్ప్ చేసింది, హేమంషిక, నాకు సపోర్ట్గా. ఫస్ట్ ఓపెనింగ్ తనే అనమాట. ఈ వీడియో క్లిప్పు ముందుది, తర్వాత నేను ఓపెన్ చేశాను. ఫస్ట్ అది తీసింది, ఆ తర్వాత నేను ఓపెన్ చేశాను అనమాట. సో లోపలైతే ఇలా ఉంది, బయటికి తీసేద్దాం. బయటికి తీయంగానే చూడండి బుజ్జిముండ ఎంత క్యూట్ ఉందో అసలు. మధ్యలో అవి ప్యాడ్స్ ఇచ్చారు కదా అట్టపెట్టలో, అవి ఎందుకంటే అటు ఇటు కదలకుండా ఉండటం కోసం అలా పెట్టారు. బయట కూడా అలానే ఉంటాయి, బట్ ఆన్లైన్లో కూడా పెట్టరు అనుకున్నా, బట్ పెట్టేశారనమాట. సో కవర్ కూడా ఇచ్చేశారు. సో కవర్ రిమూవ్ చేసిన తర్వాత చూస్తుంటే ఎంత క్యూట్ ఉందో అసలు. సో ప్రతి ఒక్క టైలర్ ఫ్యాషన్ డిజైన్కి బెస్ట్ ఎఫెక్షన్ అనమాట. ఇది ఎఫెక్షన్ అనమాట, లవ్ కాదు, ఎఫెక్షన్. సో లోగో స్టిక్కర్ కూడా పర్పుల్ కలర్ ఇచ్చారు. అక్కడ ఎంత క్యూట్ ఉందో అసలు. సో మనం బాక్స్ పైన మాత్రమే ఇందాక ఓం రాసాం కదా, సో ఇక్కడ స్వస్తిక్ వేస్తున్నాను అనమాట మిషన్ మీద. మనకి సెంటిమెంట్స్ ఉంటాయి కదా, సెంటిమెంట్స్ అంటే ఫెస్టివ్ టైంలో కదా, నార్మల్ టైంలో కూడా మనం ఏదైనా ఓపెన్ చేసేటప్పుడు ఇలానే చేస్తాం. చాలామంది చేసుకోరు, డైరెక్ట్గా ఓపెన్ చేస్తారు. బట్ నాకైతే సెంటిమెంట్, అందులో రథసప్తమి రోజు ఓపెన్ చేస్తున్నాను కనుక ఇంకొంచెం ఎక్కువ సెంటిమెంట్. వాహనం కదా, మిషన్ కూడా ఒక వాహనమే, దుర్గమ్మ మాత అంటారు కదా, మరి అది కూడా ఒక వెహికల్ కిందే వస్తుంది కదా. సో అదన్నమాట. మిషన్ అంటే ఏదైనా సరే అది వాహనం కింద వచ్చింది. అయితే హారతి కూడా ఇస్తున్నాను. కొంతమంది పిచ్చి అనుకున్నారు, సో నాకు పిచ్చే, ఎస్ నాకు సెంటిమెంట్ పిచ్చే. సో ఇదైతే ఫస్ట్ మనం స్టిచెస్ అనమాట. మూవ్ చేసుకోవడానికి ఏ స్టిచ్ కావాలంటే ఆ స్టిచ్ పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ మనం సెంటర్ పాయింట్కి రావాలి. సో ఇది ఫిట్టింగ్ బటన్ అంటారు కదా, మనం ప్రెస్ చేసుకోవడానికి. సో ఇది నేను తీయాలి ఇప్పుడు. నాకు స్టిక్కరు పెట్టేశారు పర్ఫెక్ట్గా, అంటే అటు ఇటు మూవ్ అవ్వకుండా, కింద పాదం అనేది మూవ్ అవ్వకుండా ఫిట్గా ఉండడం కోసం. అది పాడైపోయింది కదా, సో అదనమాట అక్కడ అట్టపెట్టి పెట్టేశారు. అది నేను రిమూవ్ చేస్తున్నాను, చూపిస్తా చూడండి ఒకసారి. అది కింద మనకి నీడిల్, ఐ మీన్ ఫుట్, పాదం అనేది పైకి లేపడానికి ఉంటుంది కదా, అక్కడ హ్యాండిల్. ఆ హ్యాండిల్ చూడండి ఒకసారి, మీకు ఒకసారి బ్యాక్ తిప్పి మీకు చూపిస్తాను. ఒకసారి చూడండి ఇక్కడ. సో అదిగో హ్యాండిల్ చూసారా, పాదం అనేది పైకి కిందకి లేవటానికి అనమాట. సో చూడండి ఒకసారి, నేను ప్రెస్ చేస్తుంటే
పాదం లేచింది అండ్ తర్వాత డౌన్ అప్ డౌన్ అవుతుంది చూసారా, అదనమాట. ఆ హ్యాండిల్ వెనక్కుంది. సో ఇక్కడ స్టిక్కర్ అయితే మర్చిపోయాను కదా, వెనకది కూడా తీసేసా. ఇప్పుడు చూడండి చూపిస్తాను, ఫుట్ అనేది డౌన్ అయింది. సో ఇదనమాట మనం పాదం పైకి ఫ్రంట్కి లేపుకోవడానికి. ఇక్కడ బ్యాక్ సైడ్ ఉంటుంది. ఇది సింపుల్ క్యారీ చేసుకోవచ్చు, హ్యాండ్తో ఎక్కడికైనా క్యారీ చేసుకోవచ్చు. ఫ్రంట్ సైడ్ కూడా ఒక స్టిక్కర్ ఇచ్చారు. ఈ ప్లగ్ వచ్చేసి బాపిన్ ఉంటుంది కదా, బాపిన్ అక్కడ అటాచ్ చేసుకొని దగ్గరికి లాక్కొని మనం అందులో బాబిన్లో అదే దారం ఎక్కించుకోవాలి. సో అందుకని చెప్పేసి అది అక్కడ పెట్టారు. ఇది థ్రెడ్ డైరెక్షన్స్ అనమాట, మనం ఎలా పెట్టుకోవాలి అనేది ఇచ్చారు. సో ఈ రింగ్లో నుంచే, ఇక్కడ రింగ్ కాదు ఒక బాక్స్లో ఉంది చూసారా, ఆ బాక్స్లో నుంచి ఈ లైన్స్లోకి రావాలన్నమాట అది థ్రెడ్ అనేది. సో మీకు ఒకసారి చూపిస్తాను, థ్రెడ్ పెట్టి కూడా చూపిస్తాను. అక్కడి నుంచి ఇక్కడికి రింగ్లోకి రావాలి, తర్వాత ఈ స్ట్రైట్ లైన్ నుంచి డౌన్కి రావాలి. డౌన్కి వచ్చిన తర్వాత ఇక్కడ వీల్ ఉంది చూసారా, ఈ వీల్ వచ్చేసి మన థ్రెడ్ ఉంటుంది కదా టైట్ లూజ్ చేసుకోవడానికి ఇది. సో దాని నుంచి ఆ రింగ్ నుంచి వీల్ నుంచి డౌన్ చేసి మళ్ళీ పైకి లేవాలన్నమాట. ఇక్కడ చూసారా ఒక ఇది ఉంది ఐరన్ లాంటిది, ఒక స్టీల్ది, అందులోకి వెళ్ళి యూటర్న్ తీసుకోవాలి. ఓకే మీకు చూపిస్తాను తర్వాత. ఈ సైడ్ వచ్చేసి మిషన్కి రైట్ సైడ్ వచ్చి మనకి రైట్ సైడ్, మిషన్కి లెఫ్ట్ సైడ్ అక్కడ ప్లగ్స్ ఉన్నాయి చూసారా, ఇదనమాట హ్యాండిల్ కదా, ప్లగ్ హ్యాండిల్. మనం అక్కడ ప్రెస్ చేయాలి కదా, ఈ హ్యాండిల్ని ఇలా ప్రెస్ చేస్తేనే మిషన్ కుట్టు మూవ్ అవుతుంది అనమాట. సో ఇది ఎలా పెట్టాలో కూడా చూపిస్తానండి. ఇక్కడ 3 ప్లగ్స్ ఉన్నాయి కదా, అందులో మనకు ప్లగ్ ఇస్తారు, ఒక వైర్ కనెక్షన్ ఇచ్చారు కదా, అదనమాట. 3 ప్లగ్స్ ఉన్న దగ్గర మనం కనెక్ట్ చేసుకోవాలి. కనెక్ట్ చేసుకున్న తర్వాత పక్కన బటన్ ఉంది చూసారు బ్లాక్ కలర్ది, అది మనం ఆన్ చేసేసుకోవాలి. ఆన్ చేసుకున్న తర్వాత మనం డైరెక్ట్గా మనం బోర్డు ఉంటుంది కదా, ప్లగ్ బోర్డు, దానికి పెట్టేసుకోవాలన్నమాట. ఇక్కడైతే ఇది కిట్ అనమాట. ఇందులో 2 బాబిన్స్ ఇచ్చారు, ఒక ఫుట్ ఇచ్చారు, తర్వాత వచ్చి అది హ్యాండిల్కి సంబంధించిన ఒక ప్లగ్ ఇచ్చారు, నీడిల్స్ కూడా నాకు ఇచ్చారనమాట. చిన్న టూల్ కిట్ ఉంటుంది. సో ఇది ఫ్రంట్ ఓపెన్ అనమాట. ఓపెన్ చేయకుండా కూడా మనం బాపిన్ది ఓపెన్ చేసుకోవచ్చు. బాపిన్ ప్లగ్ అదే క్యాప్ నార్మల్గా కూడా మనం పెట్టేసుకోవచ్చు. బాపిన్ అయితే ప్లాస్టిక్కే ఇస్తారండి, ఇందులో స్టీల్ అనేవి యూజ్ చేయకూడదు అసలు. ఎలక్ట్రికల్ వాటికి స్టీల్ బాపిన్ యూజ్ చేసినా స్టిచ్ అనేది కరెక్ట్గా పడదు. సో ప్లాస్టిక్ ఇచ్చారు కనుక మనం దానికి ప్లాస్టిక్కే యూజ్ చేయాలి. లోపల బాపిన్ డైరెక్ట్గా ఇచ్చేసాడు ఒకటి, అండ్ ఎక్స్ట్రా 2 బాపిన్స్ అయితే నాకు ఇచ్చారు. మొత్తం 3 బాపిన్స్ ఇచ్చారు. సో లోపలికి వెళ్ళి చూసే వరకు కూడా మనకు తెలియదు అందులో బాపిన్ ఉందని చెప్పేసి. సో మీకైతే నేను ఒకసారి చూపిస్తాను చూడండి. కొంచెం థ్రెడ్ని అయితే ఎక్కిచ్చేసి బాపిన్లోకి దాన్ని లోపల పెట్టేస్తున్నాను. తర్వాత నేను పైన థ్రెడ్ కూడా పెడతాను చూడండి. నేను ఇది ఆర్డర్ పెట్టి ఆల్మోస్ట్ 10 days అయిపోతుంది. 10 daysలో కూడా మిషన్ ఎప్పుడు వస్తుందని వెయిట్ చేశాను. బట్ లేట్ అయినా సరే కరెక్ట్ టైంకి వచ్చిందనమాట. సో చూసారా, నేనైతే హ్యాండ్స్తో మాత్రమే చుట్టేసుకుంటున్నాను దారం, నార్మల్గా మిషన్ మీద పెట్టలేదు. అలవాటు అయిపోయింది పాత మిషన్ల మీద వాడి చెయ్యి వాడేసి, ఇక్కడ కూడా చెయ్యి వాడేసామన్నమాట. సో నేనైతే ఎలా ఫిట్ చేస్తున్నాను చూసారా, ఆ థ్రెడ్ అనేది నా రైట్ సైడ్కి లాగేసుకొని పై వైపు పెట్టేసాను అనమాట. పై వైపు పెట్టేసి ఇప్పుడు క్యాప్ వేసి క్లోజ్ చేసేసా, అయిపోయింది. ఇది లోపల వైపు థ్రెడ్ అనమాట. సో బయట వైపు థ్రెడ్ ఎలాగ పెట్టాలో చూపిస్తాను చూడండి. ఫస్ట్ టైం కదా గ్రీన్ యూస్ చేశాను, బ్లూ, గ్రీన్, ఎల్లో ఏదైనా యూస్ చేసుకోవచ్చు. సో నేను అక్కడి నుంచి చూసారా థ్రెడ్ అరప్రిల్లో ఒక స్టాండ్ దగ్గర నుంచి పెట్టేసి, అక్కడి నుంచి స్ట్రైట్గా ఒక క్లిప్లా ఉంది కదా దానికి అటాచ్ చేసి డౌన్ చేసి మళ్ళీ రౌండ్ చెప్పాను కదా వీల్ దగ్గర రౌండ్ చేయాలి అని చెప్పేసి కింద నుంచి రౌండ్ చేసేసి పైకి లేపాలి, అంటే యూటర్న్ తిప్పుకోవాలి. సో పైకి అనేది వచ్చేసిన తర్వాత అక్కడ చూసారా స్టీల్ది ఉంది మనకి, ఆ స్టీల్ది ఆటోమేటిక్గా అక్కడ సైడ్ ప్లగ్ ఉండడం ఆటోమేటిక్గా అదే తిరిగిపోయి మళ్ళీ యూటర్న్ తీసుకుంటుంది అనమాట. ఇక్కడ నుంచి యూటర్న్ మళ్ళీ డౌన్కి రావాలి, అక్కడి నుంచే ఈ స్టీల్ ఉండడం వల్ల అదే ఆటోమేటిక్ తిప్పేసిద్ది. సో మనం దాన్ని కిందకి డౌన్ చేసేసుకొని ఇంకా సూదిలోకి దారం ఎక్కిచ్చేసుకోవడమే. ఇది నాకు ఆపోజిట్ సైడ్లో ఉంది హోల్ అనేది. సో అయినా సరే నాకు సింపుల్గా ఎక్కేసింది, అంత సింపుల్గా ఎక్కుతుంది అని అనుకోలేదు, బట్ ఎక్కేసింది. సో ఇప్పుడైతే ఆన్ చేద్దాం, లైట్స్ ఆన్. ఫస్ట్ టైం అయితే కుడుతున్నాను కదా, సో అమ్మ అయితే ఆరెంజ్ కలర్ ఇచ్చింది. ఆరెంజ్ అంటే నాకు ఇష్టం, అండ్ ఆరెంజ్ కూడా మన హిందూ ధర్మానికి సంకేతకం ఏదో అంటాం కదా,
కాసాయం అంటే మన హిందువులే అని చెప్పేసి, సో అందుకే ఆరెంజ్ ఇచ్చింది. ఫస్ట్ టైం కదా అది. ఇది నేను ఫస్ట్ జిగ్జాగ్ అంటే జిగ్జాగ్ కాదు, వేవ్స్ స్టిచ్చింగ్ వేస్తున్నాను, నార్మల్ స్టిచ్చింగ్ కాదు. ఫుట్ చూసారా, ఫుట్ని బట్టి మనం ఏ స్టిచ్ అయినా వేసుకోవచ్చు. ఇక్కడ చూసారా ఫైనల్గా వచ్చేసరికి దీని అవుట్లుక్ ఎలాగుందో మీకు చూపిస్తాను. ఒకసారి అయితే చూసేయండి. కట్ చేసేటప్పుడు కూడా నేను మిషన్ కత్తెర యూజ్ చేయలేదంటే చూసారా చేతిలో అంత పని ఉందన్నమాట. సో సూపర్ స్టిచ్ అయితే చాలా బాగా వచ్చింది, నాకైతే నచ్చింది, సాటిస్ఫైడ్ అనమాట. బాగుంది ఈ స్టిచ్ అనమాట, వేవ్ స్టిచ్ సెకండ్లో పెట్టేసి బిగ్ వేవ్ అనమాట, స్మాల్ వేవ్ ఈ పక్కన ఉంది, సో అది బిగ్ వేవ్ అనమాట. సో ఫైనల్గా అయితే ఇది వీడియో. సో నేనైతే ఆన్లైన్లో తీసుకోండి అని సజెస్ట్ చేస్తాను. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందరికీ బాయ్ బాయ్.